अकामो धीरः अमृतः स्वयंभूरसेन तृप्तो न कुतश्चैनो नः तमेव विद्वान् नभिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतम् तस्मिन् तत्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. సందేహ నివృత్తి ఏంటంటే, పుష్పమ్మ గారు, విజయలక్ష్మమ్మ గారు మన అభిప్రాయం చెప్పిన తర్వాత ఎవరైనా సమీక్షిస్తే మధ్యలో రావద్దు. రేపు మీరు ఇంకొకరిదైనా సమీక్ష చేస్తున్నప్పుడు వారు మధ్యలో వస్తే మీరు ఏ రకంగానైతే మీ అభిప్రాయాన్ని చెప్పలేకపోతారు, ఆ ఎదుటి వారికి వారు ఇప్పుడిప్పుడే సమాధానం ఇవ్వడం నేర్చుకుంటున్నారు. కాబట్టి మనము ఎదురు పడితే వారు చెప్పాల్సింది చెప్పలేకపోతారు. అందుకని వినండి. వారు విన్న తర్వాత మీకేమైనా సందేహం వస్తే మళ్ళీ అప్పుడు ఓం ప్రకాష్ని అడగండి. దీంతో ఒక వ్యవస్థ బాగుంటుంది. అంతేగాని ఒకరికొకరు అనుకోవడం అది సరైనటువంటిది కాదు. చాలా పొరపాటు అయింది ఇప్పుడు. ప్రభాకర్ గారు, శ్యామలయ్య గారు తెలిసి చెప్పారా తెలియక చెప్పారో తెలియదు. ఇక్కడ వారు చెప్పింది సరి అయినటువంటిది. ఆత్మకు ఏకాంతములో పెట్టి ఏకాంతంగా చూపించడం, ఒక జీవితాన్ని చూపించడం, ఒక వ్యక్తిత్వాన్ని వ్యవహారంను చూపించడం గురించే ఒక శరీరంలో బంధింపజేసి చూపించడం, ఇది ఏకాంతమే. కాబట్టి ఇది తెలిసి చెప్పారా తెలియ చెప్పారా అన్నదానికి ఒక దృష్టాంతం ఏంటంటే, మహాత్మా గాంధీ వారు శ్రీలంకకు వెళ్ళారు. శ్రీలంకకు వెళ్ళినప్పుడు అక్కడ వేదిక మీద కూర్చున్నప్పుడు ఆ మంచి వేదికను నడిపిస్తున్న అతను ఏమన్నాడంటే, అతనికి తెలియక అన్నాడు అనమాట. ఏమనంటే, మహాత్మా గాంధీ గారు వచ్చారు మన శ్రీలంకకు, మన అదృష్టం. ఆశ్చర్యం ఏంటంటే వారితో పాటు మాతాజీ గారు కూడా వచ్చారు అని అన్నారు. అని తెలియక అన్నారు కాబట్టి వారు చెప్పాల్సింది చెప్పింది వెళ్ళిపోయారు. ఇక ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారికి వేదికను మాట్లాడడానికి అవకాశం ఇచ్చారో వేదిక పైన, అతను ఏమన్నాడంటే, ఈ మంచ సంచాలకుడు తెలియక చెప్పినా కూడా సత్యమే చెప్పారు. నాకు 50 సంవత్సరాలు దాటిపోయాయి, 55-60 సంవత్సరాల వరకు వచ్చాను. ఇప్పుడు కస్తూర్బా నాకు తల్లి వంటిది. ఆ భార్యాభర్తల అనుబంధం 50 సంవత్సరాల కంటే ముందే అది అయిపోయింది. ఇప్పుడు ఆమె నాకు తల్లి వంటిదే. అతను తెలియక చెప్పినా సత్యమే చెప్పాడు అని. ఇప్పుడు మన ప్రసంగంలో శ్యామలయ్య గారు ఏకాంతంలో అన్నదానికి వారి ఉద్దేశం ఏదో అయి ఉంటది. ఏకాంతం అనే శబ్దం ఉచ్చరించారు కాబట్టి భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఒక పశువులో, ఒక పక్షిలో, ఒక మనిషిలో, ఒక స్త్రీలో, ఒక పురుషునిలో, ఒక ఈగలో, ఒక దోమలో, ఇది ఏకాంతమే కదా ప్రభాకర్ గారు, అర్థమవుతుందా? అవును ఆచార్య, నిజమే అది. అందుకని ఇక అబుదాబి నుంచి మహేశ్వరమ్మ గారు దూరభాష చేసి చెప్తున్నారు ఏంటంటే, మొన్న మనం మాంసం ప్రకరణం చెప్పుకున్నాం కదా, దాంట్లో వారిని చాలా మంది అడుగుతున్నారంట. ఇప్పుడు ఎవరు అమీర్ ఖాన్ సినిమా తీసి చూపించాడు కదా దంగల్, దాంట్లో చూపెట్టింది వారు అడిగారనమాట. ఏంటి అంటే,
సమాజంలో అపోహ ఏంటంటే మాంసం తింటేనే శరీరం బలిష్టంగా ఉంటుంటది, మాంసం తినకపోతే బలహీనంగా ఉంటాము, అంత శక్తి ఉండదు అనేటువంటిది వారి అభిప్రాయం. దీంట్లో యథార్థం ఎంత, సత్యం ఏమిటి? ఇది సందేహం. సూటిగా ఎవరు సమాధానం చెప్తారు? ఓం ఆచార్య, మాంసం కంటే ఇతర వస్తువులు ఉన్నాయి, అవి తినొచ్చు. కాకపోతే మానవ శరీరము మాంసాహారికి కాదు, శాకాహారికి సంబంధించింది. మాంసాహారి వేరే ఉన్నాయి, శాకాహారి తెలుసు. ఇప్పుడు ప్రసంగం అది కాదు శ్యామలయ్య గారు. వారు సందేహం ఏమని వ్యక్తపరిచారంటే మాంసాహారం తింటేనే మనం బలిష్టంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, గొప్పగా ఉంటాము, ఎక్కువ ఏ రోగాలు రాకుండా ఉంటాము అనేటువంటిది వారి అభిప్రాయం. దానికి సమాధానం అపోహ మాత్రమే స్వామి, ఒకరి తర్వాత ఒకరు. అది సరైన ఇది కాదు. మాంసేన వర్తతే, మాంసం మట్టుకే పెరుగుతుంది ఆచార్య, ఆరోగ్యం పెరగదు, బుద్ధి పెరగదు. విజయదుర్గమ్మ గారు. ప్రభాకర్ గారు చాలా బాగా చెప్పారు. శాకాహారంలో ప్రోటీన్లు బాగా ఉన్నాయి శరీరం ఎదగటానికి. మాంసాహారం మనం తినే వస్తువు కాదు. అది వస్తువు తినేదా కాదా అని కాదమ్మా ప్రసంగం. అది పౌష్టికమా కాదా? పౌష్టికం కాదు ఆచార్యజీ. కాదు అని కొట్టే పడేయడం కాదు. అంటే ఎలా కాదు అంటే మనం తిన్న ఆహారమే కదా. రసము రక్తంగా, రక్తం మాంసం, మాంసం మధ్య, మధ్య మీద వీర్యం తయారయ్యేది తినే ఆహారాన్ని బట్టి అవుతుంది. కాబట్టి మాంసము మంచిది కాదు అనేది. బలవర్ధకంగా ఉండాలి అని అంటే వీర్యం మంచిగా ఉన్నప్పుడే కదా మనిషి ఆరోగ్యంగా ఉండగలిగేది. ఇంకెవరు చెప్తారు? ఆహారాన్ని మనం కూడా తీసుకుంటే మనకు కూడా పశుత్వం వస్తుంది ప్రోటీన్స్ కంటే. ఇంకా ఒక సెకండ్ అండి. మా ఇంటికి కరీంనగర్లో కిరాయికనే వచ్చారు. ఎందుకు అనుకున్నాను, వాళ్ళు మాంసం తింటారట. కానీ మేము పిల్లలకు 6 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లలకు మాంసం లేని తినరు, మా దాంట్లో బైబిల్లో ఉంది తినొచ్చు అని చెప్తున్నారు. అది హింస కాదు, హింస అని లేదు, అది తినే పదార్థమే తింటాము అన్నాడు. చెప్పిన ప్రసంగాన్ని వేరుగా మాట్లాడతారు. వరలక్ష్మి గారు చెప్పండి. వాళ్ళ బుద్ధిలో బలము అనుకోవచ్చు, కానీ అది తింటేనే బలము, అది తింటేనే ఆయుష్ పెరుగుతుంది, అది తింటేనే బతుకుతామనేది అది కరెక్ట్ అయిన పరమేశ్వరుడు చూపిస్తున్న దృష్టాంతం అయితే అది కాదు. అలాగే అనుభవపేతంగా కూడా మనం తెలుసుకున్నది ఏంటంటే మాంసం హింసతో కూడింది, బుద్ధి నాశనం అవుతుంది, రోగాలకు కూడా దగ్గర అవుతాము. ఎందుకంటే మనం బతకాలంటే మనసు ఏ పదార్థం తింటే బలము వస్తుందో అలాగే ఇంకొకరు చెప్తారు. ఆచార్య వాళ్ళకు తెలిసింది మాంసం గురించే తెలిసింది కాబట్టి మాంసం గురించి తింటున్నారు. మాంసం కంటే శాకాహారంలోనే శరీరంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేది వాళ్ళకి తెలియనందుకు ఆ విధంగా అనుకుంటారని నా ఉద్దేశం ఆచార్య. ఆచార్య, మాంసాహారం కంటే శాకాహారంలోనే ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి అని చెప్తారు. ప్రభాకర్ గారు చెప్పండి. ఓం ఆచార్యజీ, శరీరానికి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, అనేక ఖనిజాలు అవసరము ఆరోగ్యానికి. అవన్నీ మాంసంలో మాత్రం లేవు. ఇప్పుడు ఆచార్య ఇంకొక ఆలోచన వచ్చింది. కొవ్వు పదార్థాలు మాంసంలో ఎక్కువ ఉంటాయి, శాకాహారంలో అవి తక్కువ ఉంటాయి, కాబట్టి ఆరోగ్యానికి మంచిది శాకాహారం. సువర్చలమ్మ గారు చెప్పండి. మనం తినే ఆహారము ఇప్పుడు గోధుమలు కానీ బియ్యము ఇవేది తిన్నా కూడా అది అంతా పైదంతానేమో ప్రకృతిలోనే ఉండిపోతుంది, ప్రకృతిలో విసర్జించబడుతుంది. తయారైనటువంటి వీర్యం మాత్రమే
ఈ ఆత్మకు అంటే ఈ జీవాత్మకు మనిషికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ వీర్యము తయారయ్యే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి అని నా అభిప్రాయం ఆచార్య. అందుకని మాంసంలో ఏం ఇక్కడ ఏంటంటే మాంసం తిన్న వారికి వీర్యం తయారు కాదు అనేటువంటిది కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఆహారంగా తిన్నప్పుడే దాంతో బలం వస్తుంది, పౌరుషం వస్తుంది అని చెప్పేసి వేరే వాళ్ళు భావించుకుంటారు. కాబట్టి వీర్యం స్మగ్లింగ్ చేయడము మరియు ఆ ఘటనలన్నీ మనం టీవీలలో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం, అవన్నీ జరుగుతున్నాయి. ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఈ యొక్క ప్రత్యేకతలతో చెప్పడం జరుగుతుంది. ఇక పౌష్టికమా కాదా అనేటువంటిది మీరు ఒక గ్రామ్ మాంసంను తీసుకోండి, 1 గ్రామ్ పాలను తీసుకోండి, సోయా చిక్కుడును తీసుకోండి, శనగలను తీసుకోండి, దేంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి అది గమనించండి. ఇక భగవంతుడు మనకు అందిస్తున్నటువంటిది ప్రకృతి పరమైనటువంటి సహజత్వాన్ని అందిస్తున్నాడు. ఈ మాంసం ద్వారా ఏమవుతుంది అని అంటే దాని శరీరంలో ఏ రోగాలైతే ఉంటాయో ఆ రోగాలు ఆ మాంసం ద్వారా ఈ యొక్క తిన్నవారికి వర్తిస్తుంటాయి. చికెన్ గున్యా అర్థమేంటి? చికెన్ గున్యా అర్థమేంటి? దాంట్లో ఉన్నటువంటి రోగాలు ఆ మాంసం ద్వారా తిన్నవారికి వర్తిస్తున్నాయా లేవా? ఇక మేకలకు, గొర్రెలకు వాటికి మూతిపుండు వ్యాధి ఉన్నా, ఇంకే రోగం ఉన్నా కూడా తద్వారా ఆ వాటి మాంసం తిన్నటువంటి వారికి వర్తిస్తుంది. ఇక ఈ సందర్భంలో ఆవుకు కళ్యాణి అని పేరు. ఆ కళ్యాణి అంటే ఏమిటంటే ఈ ఆవులో ఉన్నటువంటి రహస్యము బయట ప్రకృతిలో ఉన్నటువంటి విషమయమైన పదార్థాన్ని తన శరీరంలోనే ఉంచుకొని ఆ యొక్క ఔషధాల యొక్క వాటితో తయారయ్యేటువంటి సారం పాలను అమృతముగా మనకు అందిస్తుంది. అందుకే కళ్యాణి. పాము ప్రకృతికి ఎంతైతే మేలు చేస్తుంటుందో గాలిని శుద్ధి చేస్తుంటది అనమాట. ఇట్లా పీల్చుకొని గాలిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తన కంఠంలోనే ఉంచుకుంటుంటది. అందుకే ఆ పాము విషము నీలి రంగులో ఉంటుంటది, గాలిని శుద్ధి చేస్తుంటది అన్నమాట. ఇంకా ఈ విధంగా ఈ మాంసం అనేటువంటిది తినేటువంటి పదార్థం కాదని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మాంసం తినేటువంటి వాటి జన్మలు శరీరాలు పళ్ళు కొసగా ఉండడం, కోపంగా ఉద్రేకంగా ఉండడం, ఆవేశపూరితంగా ఉండడం, ఈ యొక్క వ్యవహారాన్ని చూపిస్తున్నాడు. మళ్ళీ అవి తినేటువంటి మాంసం తినేటువంటివి నమలవు, నెమరు వేయవు. నమలడానికి నెమరు వేయడానికి లేదు, ఘటఘటమని మింగేయడమే. ఈ కుక్కలు కానీ, సింహాలు కానీ, పులులు కానీ అవన్నీ ఆ మాంసాన్ని చీల్చుకొని, పక్షులు కానీ చీల్చుకొని మింగడం వరకే. వారికి నమలడానికి, నెమరు వేసుకోవడానికి ఆస్కారం లేదు. ఈ యొక్క మనుషుని యొక్క వ్యవహారం భగవంతుడు మనకు ఈ ఒక మాంసమును తినడానికి ఆ పండ్లను పెట్టలేదు, మాంసాన్ని చీల్చడానికి. మళ్ళీ ఈ పండ్లలో వస్తున్నటువంటిది ఆ కుళ్ళిపోయేటువంటి వాసన, మాంసంలో వస్తున్నటువంటి కుళ్ళిపోయేటువంటి వాసన, పండ్లు కోసి పెట్టినప్పుడు వచ్చేటువంటి వాసన, మాంసం కొట్టులో ఆ అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి వాసన, పుష్పవతి అయినప్పుడు వచ్చేటువంటి ఆ అపరిశుభ్రతలో వచ్చేటువంటి వాసన, ఇవన్నీ రహస్యాలు చెప్తున్నాడు. పౌష్టికం ఎక్కడ ఉన్నది, పౌష్టికత ఎక్కడ ఉన్నది? ప్రకృతిలో భగవంతుడు మనల్ని ఈ ఆహారం తినిపించి నమిలించి దీని ద్వారా మనల్ని శాంతింపజేస్తున్నాడు, తృప్తిగా కల్పింపజేస్తున్నాడు. శాంతంగా, తృప్తిగా, శాకాహారులు తృప్తిగా ఒదిగినటువంటి వ్యక్తిత్వంలో ఉండడం. అదే మాంసాహారులు అయినటువంటి వాళ్ళు ఆ క్రూర మృగాల వలె
హింసక స్వభావం కలిగినటువంటి వారు, ఈర్ష్య ద్వేషంతో కలిగినటువంటి వారు, బయటకు శాంతి సౌమ్యత అని చెప్పుకుంటూనే కనబడకుండా చేయకూడని అఘాయిత్యాలన్నీ చేస్తున్నటువంటిది మాంసాహారుల పక్షంలోనే ఉన్నది. అది గమనించండి. కనబడుతుందా లేదా వ్యవహారంలో? ఒక ఉదాహరణ ఏముందంటే బట్టి ఒకరి తర్వాత ఒకరు ఎవరేం మాట్లాడారో అర్థం కాదు, వినేవారికి అర్థం కావలేదు. ఒకరి తర్వాత వరలక్ష్మి గారు చెప్పండి. మీకు మాంసాహారులు శాంతంగా ఉంటారు ఆచార్య. ఎదుటి వాళ్ళు ఏం చేసినా ఆలోచించి మాట్లాడతారు. అదే మాంసాహారులు అయితే ఉద్రేకంతో ఏం చేస్తున్నారో తెలియదు, ఇతరులను బాధ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. శ్యామలయ్య గారు చెప్పండి. ఓం ఆచార్య, నేను సత్యసాయి బాబా బుక్ చదివిన, ఒక ఆవుల మందల పులి వచ్చి నిలబడితే ఆవులు ఏ విధంగా బెదురుకొని భయంతో ఉంటాయో మాంసం తిన్న శరీరం ఆ విధంగా ఉంటుందని చెప్పి నేను చదివిన ఆచార్య. ఓం ప్రభాకర్ గారు. మాంసాహారుల శరీరంలో ప్రేవులు తక్కువ పొడవులో ఉంటాయి, శాకాహారుల ప్రేవులు చాలా పొడవుగా ఎక్కువ పొడవులో ఉంటాయి. జీర్ణ నాళం. అవునవును. ఇంకెవరైనా చెప్తారా? ఈ విధంగా ఈ మాంసాహారం అనేటువంటిది మానవీయ ఆహారం కాదు. ఇది ఇప్పుడు దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 10వ సముల్లాసం భక్ష అభక్ష పదార్థాల ప్రసంగంలో చెప్తుంటాడు ఏంటంటే, హింసక జంతువులను చంపాలి. ఎవరు? రాజు చంపాలి. ఎందుకంటే రక్షణ చేసేటువంటి, ప్రజలను రక్షించేటువంటి వాడు రాజే కాబట్టి ఆ హింసక జంతువుల ద్వారా ప్రజల మీద ఆక్రమణ జరిగి ఇబ్బంది పెడుతుంటే వాటిని నియంత్రించాలి. చంపాడు అనుకోండి, మరి ఆ మాంసం ఏం చేయాలి అని అంటే దానిని ఖననం చేయాలి, లేదంటే దానికి ఖననం అంటే పూడ్చివేయడం, లేదంటే దహనం చేయాలి. లేదు ఎవరైనా తింటానంటే తినని దానికి, అంటే తింటానంటే తినని అంటే మొండి వాడు చెప్తే విననప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, అగ్నిహోత్రము అని అంటే ఈ కేవలము యొక్క 4 కట్టెలను ఒక దగ్గర వేసి నిప్పు పెట్టేసి ఓం స్వాహ పూజనీయ ప్రభు ఓం శాంతి అంటే ఇది అగ్నిహోత్రం కాదు. ఈ అగ్నిహోత్రం ద్వారా మన మానవ జీవితాన్ని సంస్కరిస్తున్నాడు భగవంతుడు. ఆ సంస్కరించేటువంటి రహస్యాన్ని వేదములో దయానంద సరస్వతి గ్రహించాడు కాబట్టి ఆ వైవిధ్యముని నిత్యాగ్నిహోత్రముగా ఉదయం సాయంత్రం మన చేత చేయిస్తున్నాడు. అందుకే బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం. ఇప్పుడు ఈ యొక్క కట్టెలు పోగేసి నిప్పు రాజేసే వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఎవరింట్లో ఆ నిప్పు ఉన్నదని అంత గ్యాస్ స్టవ్లు అయిపోయినాయి, ఎవరింటికి పోతే ఎవరు నిప్పిస్తుంటారు, అవి ఈ రకంగా పెకిలిగా. ఎందుకంటే అంతరహస్యానికి తెలుసుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే వివాహం చేసుకోవడానికి ఏ అమ్మాయి ఇంటికైతే అబ్బాయి వెళ్తుంటాడో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ అమ్మాయినైతే వివాహం చేసుకుంటున్నాడో, బ్రాహ్మణుల ఇంటికి వెళ్తే బ్రాహ్మణ్ణి అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడు, క్షత్రియుల ఇంటికి వెళితే క్షత్రియుని కూతురుతోటి, వైశ్యుల ఇంటికి వెళ్తే వైశ్యుని కూతురుతోటి వివాహం చేసుకొని వస్తున్నాడు. వివాహానికి పోయేటప్పుడు ఒక్కడు పోతాడు, వచ్చేటప్పుడు ఎంతమంది వస్తారు? ముగ్గురు వస్తుంటారు. ముగ్గురు ఎవరెవరు? పెళ్లి కొడుకు మరి వారి యొక్క వంశం. ఉత్తర వేదిలో గర్భాధానం చేసుకొని వస్తుంటారు కాబట్టి ఆ 1-2 రోజుల గర్భాన్ని తీసుకొని వస్తుంటారు. ఆ గర్భమే యొక్క అగ్నిహోత్రం యొక్క అగ్ని. అది ఇక్కడ చూపెట్టడం జరిగింది. ఇదంతా ఈ రకంగా అగ్ని తీసుకురాలేనటువంటి అసమర్థులు, సంతానం కానటువంటి అసమర్థులు, వాళ్ళు ఘృతదీపం ముట్టించాలని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పాడు. కానీ ఇప్పుడు ఆర్య సమాజంలో ప్రతి ఒక్కరు ఘృత దీపం ముట్టిస్తున్నారు. దీని అభిప్రాయం ఏంటంటే, ఈ ముట్టింపజేసేటువంటి పురోహితుని యొక్క అవివేకము వల్ల ముట్టిస్తున్నటువంటి యజమానుడి యొక్క సంతానం అంతా అక్రమ సంతానం అని. దీని మీద ఒక ఎపిసోడ్ కూడా మనది వచ్చింది, మీ సంతానం నిజమేనా, ఈ ఘృత దీపం యొక్క అంతరార్థం ఏమిటి అనేది ఒక ఎపిసోడ్ వచ్చింది.
దానికి మీరు ఆర్య సమాజ ప్రచార మంచం మన ఛానల్లో చూడండి. ఇది దీపం ముట్టిస్తున్నారు, ఘృత దీపం ఆనవాయితీగా ముట్టిస్తున్నారు. అంటే దయానంద సరస్వతి చెప్పాడు, వ్రాతపూర్వకంగా చెప్పాడు, ఆయన వినిపించుకుంటున్నారు. అదే రూపకంగా ఈ మాంసము అనేటువంటిది తినేటువంటి పదార్థము కాదు. పౌష్టికత కావాలంటే పాలు కానీ ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, కాజు, బాదాం, పిస్తా, ఇవి చిల్గోజా చాలా పౌష్టికం. దాంతో సంతానం కూడా అవుతుంటది, చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది. ఇంకా చాలా చిల్గోజా అంటే తెలియదు ఆచార్య, ఏంటిదో గింజల్లాగానే ఉంటాయి, అలాగే పొడుగుగా సన్నగా ఉంటుంటాయి. బాదాము ఏ రకంగానైతే గోధుమ రంగులో ఉంటుంటుందో ఆ కబాది పొట్టు, అదే రూపకంగా చిల్గోజా కూడా ఉంటుంటది. పలుకు మాత్రం తెల్లగా ఉంటుంటది, వెల్లుల్లి లాగా ఉంటుంటది. మీకు ఏ ఈ ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ దొరికే ప్రతి షాప్ లో దొరుకుతుంది. ఇంకా ఈ వీళ్ళు ఎవరు వనమూలికలు పెట్టేటువంటి వాళ్ళ దగ్గర చౌదాపూరి దుకాణం మూలికలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు వైద్యులు రాస్తుంటారు కదా ఈ చిలుగోజ వాడమని చెప్పేసి. ఈ యొక్క వీర్యంలో ఈ యొక్క క్రోమోజోలు పెరగడానికి దాని గురించి రాస్తుంటారు అన్నట్టు. అయితే ఈ రూపకంగా ఈ పౌష్టికత అనేటువంటిది చింతగింజల్లో ఉండేటువంటి పౌష్టికత, సోయా చిక్కుడులో ఉండేటువంటి పౌష్టికత, బలం చింతగింజల్లో చాలా ఉంటుంటది. మోకాళ్ళ నొప్పులు రానివ్వదు, పిల్లలు బలంగా ఉండాలని చెప్పేసి ఈ బిస్కెట్లు తయారు చేసి చింతపిండితోటే, చింతగింజల పిండితోటే చేసేవారు పూర్వకాలంలో. ఇప్పుడు మైదా పిండితోటి చేసి నాశనం పట్టిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ దరిద్రం వచ్చింది. కానీ చింతగింజలు చాలా పౌష్టికం. ఎట్లా తయారు చేయాలండి చింతగింజలు? తినలేం కదా. చింతగింజలను ఎండబెట్టి పెంక మీద వేయించితే వట్టిగానే పొట్టు ఊడిపోతుంటది. ఆ వేయించిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీలో వేసుకుంటే పొడి అవుతుంటది. మీరు ఎట్లయినా వాడుకోవచ్చు. పాలల్లో వేసుకుని తినొచ్చు, లేదంటే ఈ వేడి నీళ్ళతోటి మజ్జిగలో కానీ, లేదంటే ఇట్లనే వట్టిగానే బుక్కోవచ్చు. ఎంత రుచికరంగా ఉంటుంటది. తెలియదు. కొందరు దవడకేసుకొని చప్పరిస్తుంటారు. చప్పరిస్తే అది దంగేటువంటిది కాదు, అది ప్రకృతి కాబట్టి దాన్ని కొరుకుతూ ఉండాలి. కొరుకుతూ ఉంటే కొంచెం 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 వస్తుంది. అది పొడి ఇప్పుడు చింతగింజలు ఎంత బాగుంటది అంటుంటారు కదా, కొంచెం మందికి మరి వైట్ డిశ్చార్జ్ ఆచార్య తింటే. చింతపండు తింటేనా? చింతగింజ ఆచార్య అది మరి ప్రకృతిలో అయితే ఆయుర్వేదంలో అయితే ఎక్కడా లేదు ఆ రకంగా అవుతుందని చెప్పేసి. మరి వారి ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంటది కాబట్టి అది వారి పడకపోవచ్చేమో. అది శరీరతత్వం, అది అంతవరకే చెప్పగలుగుతుంది ఈ ప్రసంగంలో అయితే. ఈ మాంసం అనేటువంటిది ఏ విధంగానూ పౌష్టికము కాదు. ఇప్పుడు పౌష్టికమైతే ఏనుగుకు బలం ఉంటుందా, అది ఖడ్గమృగంకు బలం ఎక్కువ ఉంటుందా, సింహంకు బలం ఎక్కువ ఉంటుందా? ఏది మాట్లాడదు. ఏనుగుకే బలం ఎక్కువ. ఏనుగు ఏ మాంసం తింటుంటది, ఖడ్గమృగం ఏ మాంసం తింటుంటది? ఇదంతా మూర్ఖత్వం అన్నమాట. ఈ పశువులది ఆవులను తినడము, చంపుకొని తినడం అంటే ఆవులో ఉన్నటువంటి వైజ్ఞానికత ఏంటంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి మూలికల ద్వారా వచ్చేటువంటి విషమ ఏదైతే ఉంటుందో తన చర్మంలో ఆపుకుంటుంటది, మాంసంలో ఆపుకుంటుంటది. ఆ యొక్క ఔషధాల యొక్క గుణధర్మ పాలను మనకు అమృతం లాగా అందిస్తున్నది. అందుకే కళ్యాణి. ఈ మాంసం తినేటువంటిది హింసతో కూడుకునేటువంటిది అన్నది తర్వాత విషయం. లోతైనటువంటిది ఏంటంటే ఈ యొక్క విష పదార్థాన్ని తన మాంసంలో ఆపుకుంటుంటాడు. దానికి ఆ సామర్థ్యం ఉంది. ఇక ఏవైనా సరే, ఈ కోళ్ళైనా సరే, మేకలైనా సరే, ప్రతి ఒక్కటి, మేకలు మన ఆత్మరక్షణ గురించి, కోళ్ళు మన ఆత్మరక్షణ గురించి, ప్రతి ఒక్కటి మన ఆత్మరక్షణ గురించి. వాటిని చూసి మనం నేర్చుకోవాలని చెప్పేసి భగవంతుడు పెట్టాడు. మన జీవితాన్ని సవరించుకోవడం గురించి ప్రతిదీ.
ఈ యొక్క పెంపుడు జంతువులను చేరదీయడం, వాటితో పాటు సహృదయతగా ఉండడం, ప్రేమభావంతో ఉండడం, ఇది ఆజ్ఞాచక్రంలో ఉన్న వారికి చిహ్నం. వారికి ఎవరైతే చక్రంలో ఉంటుంటారో వారు ఒక ఆశ్రమాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఒక గురుకులాన్ని నడపడానికి ప్రయత్నం చేయడం, ఒక సంస్థను ప్రారంభించడం, ఎంతో మందికి జీవనోపాధిని ఇవ్వడం, ఎంతో మందికి అన్నదానం చేయడం, ఎంతో మందికి ఔషధాలు పంచడం, ఎంతో మందికి దాన ధర్మాలు చేయడం, వస్త్రదానం చేయడం, మొక్కలు నాటడం, ఇటువంటి ఈ ప్రేమ భావంలో ఉన్నటువంటి వారు ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నట్టు. ఇది పరమేశ్వరుని సాక్షాత్కారానికి ప్రథమ సోపానం, ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో ఉండడం. ఇవన్నీ రహస్యాలు ప్రతిదీ భగవంతుడు మనకు దృష్టాంత రూపకంలో మనకు కావలసినటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని ఒక నాటకీయ రూపంలో తీర్చిదిద్ది అందులో మనల్నే పాత్రధారులను చేసి మనకే కనువిప్పు కల్పింపజేయడం. ఈ రకంగా ఆ భగవంతుని రహస్యాన్ని చూసి కనువిప్పు చేసుకుంటారో వారు భగవంతుని సాక్షాత్కారం చేస్తున్నట్టుగా. ప్రతి అణువులో పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం వ్యావహారికంగా చేసుకోవడమే నిజమైనటువంటి సాక్షాత్కారం. అంతేగాని భగవంతుడు అంటే ఒక రూపమని, ఒక చోట కూర్చుంటే వస్తాడని, ఒక పరిస్థితిలో వస్తాడని కాదు. అతడు అణువణువులో ఉన్నాడు, మనతో పాటే ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. ఇందుగలడు అందు లేడని సందేహం గలడు, ఎందెందు వెతికినా అందందే తాను విద్యమానమై ఉన్నాడు. అందుకని పరమేశ్వరుడు అనుక్షణం ప్రతి కణములో విద్యమానమై ఉన్నాడు. అది మనము వ్యావహారికంగా చూసిన రోజు మనకు సాక్షాత్కారం అయినట్టుగా తెలుసుకోవాలి. ఓం ఆచార్యజీ, ప్రతి పని చేసేటప్పుడు కూడా ఇది భగవంతుడు చేపిస్తున్నాడు, ఇది భగవంతుని పని అని అనుకోవడం. అంటే భగవంతుడు చేపిస్తున్నాడు అని అనేకంటే నా బాధ్యతగా నాకు నేనేది చేయాలో నేను చేసుకుంటున్నాను. అది మన నిహిత స్వార్థం ఉంటుంటది కదా, సుఖము అనేటువంటి దాని గురించి. ఇప్పుడు ఈ రకంగా అంటే ఏమంటారని అంటే, నువ్వు దొడ్డికి పోతున్నాను, భగవంతుడు నిన్ను దొడ్డికి పంపిస్తున్నాడా అని అడుగుతుంటారు. ఇంకన్నీ ప్రతిదీ నువ్వు కూర్చుంటావు, నిన్ను దేవుడు కూర్చుండమన్నాడా, నిన్ను పడుకున్నావు నిన్ను పడుకోమని చెప్పాడా, నిన్ను కొట్లాడేటప్పుడు నిన్ను కొట్లాడమని చెప్పాడా, ప్రతిదీ ఇట్లా అంటుంటారు అన్నట్టుగా. అక్కడ ఏంటంటే పరిస్థితి, సమయం, సందర్భం, పరిస్థితి, వ్యవస్థను బట్టి అక్కడ మనం వ్యవహరించుకోవడం వ్యవహారం. ఇన్ని విషయాలు, ఇంత లోతైన విషయాలు ఇన్నేళ్ళకి ఎప్పుడు వినలేదండి. అన్ని విన్నాం కానీ మాంసాహారం అనేటువంటి వాటి జీవితం వేరు, మన జీవితం వేరు. ఇప్పుడు ఉదాహరణకు మనల్ని ఎవరేమన్నా అంటే నన్ను ఇట్లా అంటావు అని చెప్పేసి వారి మీద గుడ్లు మిరి కోపంతో చూస్తుంటాం. అదే కొట్టారనుకోండి దానికి ఆవేశం వస్తుంది, తిట్టినా కొట్టినా. అదే పిల్లల్ని కొట్టినా తిట్టినా మనకు ఆవేశం వస్తుంటది. వాళ్ళు తిడితే ఏ నొప్పి రాదు, దానికి మనం ప్రభావితం అయ్యడం వల్ల మనకు మానసిక క్షోభ కలుగుతుంటది. దానికి అది శారీరకంగా ఎక్కడ గాయం కాదు, అది తిడితేనే. కొట్టారనుకోండి శరీరం మీద వాతలు కనబడతాయి, నొప్పిగా అనిపిస్తుంటాయి, దానికి ప్రతిక్రియ. అదే ఇక్కడైతే మనం చంపేస్తున్నాం కదా భగవంతుని బిడ్డలను. మనకు పుట్టించడానికి అంగుళీమాల్, గౌతమ బుద్ధుని యొక్క జీవితంలో అంగుళీమాల్ యొక్క జీవిత పరివర్తనం ఏంటంటే, అతడు అందరిని చంపుకుంటూ చంపిన వారి వేళ్లను మాలగా వేసుకొని మెడలో మాలగా వేసుకుంటాడనమాట. అంటే 100 మందిని చంపితే వారి దీక్ష పూర్తి అవుతుంటది, వారు అనుకున్నది సిద్ధిస్తుంటది అని చెప్పేసి వారికి ఒక అది అభిప్రాయం. ఆ అభిప్రాయం ప్రకారం వచ్చిన వారిని అందరినీ చంపుతుంటాడు. ఇప్పుడు చివరికి గౌతమ బుద్ధుడు ఆ ఊరికి తెలిసినప్పుడు అతని దగ్గరికి పోతే, ఎదురుగా ఉన్నప్పుడు గౌతమ బుద్ధునికి చెప్తుంటాడు అన్నమాట అంగుళీమాల్, నా దగ్గరికి రాకు, దూరంగా వెళ్ళిపో అంటాడు. దూరంగా వెళ్ళిపోవాల్సిన నేనైతే నా దారిన పోతున్నాను, నేను నీ దగ్గరికి వస్తలేను, నిన్ను రమ్మని నేను అంటలేను, నేను నా దారినే నేను పోతున్నానంటే, ఈ చెట్టు దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే నేను చంపేస్తా అంటాడు. అంటే చంపేస్తావు అంటే ఎట్లా చంపేస్తావు అంటే, ఇది గొడ్డలు ఉన్నది కదా, దీంతో నరికి చంపేస్తానంటే, సరే నువ్వు చంపుతావు కదా, మరి చంపేటప్పుడు నాది ఒక చిన్న కోరిక అని అంటాడు. ఏమిటి అంటే,
ఈ చెట్టుకున్న 4 ఆకులు తెంపు అంటాడు. 4 ఆకులు అంటే ఓహో ఇంతేనా నీ కోరిక, ఇదిగో చూడు అని చెప్పేసి ఆ గుడ్డల్ని ఆ చెట్టు కొమ్మ మీద వేస్తే ఆ కొమ్మ తెగిపోతే చూడు నీకు ఎన్ని కావాలంటే అని తీసుకో అంటాడు. సరే ఇది సగం చేసావు కదా, ఇంకొక సగం చెయ్యి అంటే ఆ సగం ఏంటంటే నువ్వు ఏ కొమ్మనైతే నరికావో దాన్ని నువ్వు అతుకు పెట్టు. దానికి నువ్వు గుడ్డలతో నరకడం వల్ల ఆ చెట్టుకు దాని రసం గారుతుంది, ఆ చెట్టు ఏడుస్తున్నది, దాని ఏడుపు నువ్వు సరిగా చేయలేదని చెప్పేసి చెప్తున్నది, కాబట్టి దానికి అతుకు పెట్టాడు. ఇక పిచ్చి పెట్టిందా? అతుకెట్లా మనం ఎట్లా అతుకు పెడతాం? కాదు కదా అని అంటే అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే, ఇదిగో నా ఎన్నుకున్నారు చూడు ఈ భిక్షుకులందరూ, వీళ్ళందరినీ నేను వీరి జీవితాలను భగవంతునితో అతుకు పెట్టాను, అందుకే వీరి ఇల్లును భార్య పిల్లలను అంతా వదిలేసి నా ఎంటబడి వస్తున్నారు. నువ్వు ఒక చెట్టు ఆకునే ఆ కొమ్మనే అతుకు పెట్టలేని వాడికి ఇంతమందిని చంపుకుంటా వారి ఉసురు పోసుకుంటున్నావు, నీకేం అధికారం ఉంది? నువ్వు గొప్పవాడు అని అనుకుంటున్నావు కదా చంపడంలో, నువ్వు గొడ్డలతోటి ఆ కొమ్మని నరికావు కదా, అటు చూడు ఆ పండుటాకు మీదకి చీమ వస్తే చీమ కాలు పెడితే ఆ కాలు బరువుకు ఆ ఆకు తెగిపోయింది. ఇప్పుడు ఆ కాలుతోటి ఆకుని తెంపింది చీమ, ఆ చీమ గొప్పదా నువ్వు గొప్పవన్నా? ఆ చీమ కూడా ఆ ఆకును అతుకు పెట్టలేదు, నువ్వు కూడా ఈ కొమ్మను అతుకు పెట్టలేదు, ఇక నీకు గొప్పతనం ఏముంది? దానికి తల తిరిగింది. ఈ అతుకు పెట్టేది కూడా ఉన్నదని చెప్పేసి నేను ఇంతవరకు వినలేదు, నాకు ఎవరు చెప్పలేదు అని అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, ఈ మూర్ఖత్వంలో ఉన్నావు. నీ మూర్ఖత్వానికి ఇంకొకరు చెప్తారు, నీ దగ్గర రావడానికి భయపడతారు, నీకెవరు చెప్తారు? వీళ్ళంతా నా సంపర్కంలోకి వచ్చారు కాబట్టి నేను భగవంతుడితో వీరి జీవితాన్ని ముడిపెట్టాను, అందుకే వీళ్ళంతా ఇల్లు వాకిలి భార్య పిల్లలను వదిలిపెట్టి వీళ్ళు వచ్చారు. కాళ్ళ మీద పడ్డాడు అంగుళిమాల. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, రా నువ్వేం చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి ఆ రకంగా అతని జీవితం మారిపోయింది. ఈ హింసతో కూడుకున్నటువంటిది ఇది సరైనటువంటి అభిప్రాయం కాదు. ఈ మాంసం అనేటువంటిది తినేటువంటి పదార్థం కాదు. మాంసము పశువులు పక్షులు అవైతే చీల్చుకొని తినేస్తుంటాయి, మనుషుడు అలా తినలేడు కాబట్టి దాంట్లో ఇంకా తనకు ఇష్టమైనటువంటి సువాసనలు కలుపుకొని రుచికరంగా వండుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంటాడు. శాకాహారం అరగడానికి ఎంతైతే సమయం పడుతుందో ఈ మాంసాహారం అరగడానికి అంతకు 2 3 సమయం పడుతుంది. శాకాహారం తింటే ప్రకృతిలో ఒదిగిపోయినట్టు తల్లి ఒడిలో పాలు తాగినంత శాంతంగా ఉంటాడు మనిషి. అదే ఈ యొక్క మాంసం తింటుంటే దాన్ని చంపేటప్పుడు అది ఏ బాధతోటైతే కాళ్ళు చేతులు కొట్టుకొని గిడగిడలాడుతూ ఉంటుంటుందో ఆ యొక్క బాధతోటి ఉండడు. మళ్ళీ ఆ హింసక స్వభావంతో, మాంసం హింసక స్వభావంతో కూడుకొని ఉంటుంటది కాబట్టి వాళ్ళు క్రూర స్వభావంతో ఉంటుంటారు. అందుకని ఇది సరైనటువంటిది కాదు. ఇంకా ఈ ప్రకరణ ఇక్కడ మాంసాహారం గురించి కూడా ఒక పదాన్ని వాడతారు ఆచార్య. ఆకులు తిన్న మేక గుట్టలెక్కుతుంది, కానీ ఆ మేకను తిని మనిషి మంచాన పడుతున్నాడు అని ఒక పదాన్ని వాడతారు ఆచార్య. ఇప్పుడు మన ప్రశ్నలోకి వెళితే బృహదారణ్యకోపనిషత్తు చెప్పండి ప్రభాకర్ గారు. ఓమాచార్జీ, నిన్నటి తరగతిలో దేహాన్ని దర్పణంతో పోల్చుకున్నాం, అది ఎట్లా అనేది. దేహాన్ని దర్పణంతో పోల్చుకున్నాము అని అనడానికి భగవంతుడు స్వయంగా చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు వేరే వారైనా మనల్ని అదే దేహంలో చూసి ఈ స్త్రీ అవని పురుషుడవని అనడం, మనం కూడా అదే రకంగా వ్యవహారం చేయడం, ఇంకా ఎంత వయసు వచ్చిందనేది బాలరాజు గారు ఎట్లా తెలుస్తుంది? శరీరం చూస్తే తెలుస్తుందా లేదంటే ఎట్లా తెలుస్తుంది? కెమెరా బంద్ చేసుకొని కూర్చుంటారండి. శరీరం చూసినప్పుడే తెలుస్తుంది ఆచార్య, చిన్న పిల్లాడా యవ్వనంలో ఉన్నాడా వృద్ధాప్యం అనేటటువంటి. ఆచార్య దర్పణంలో ప్రతిబింబం కనిపిస్తుంటది అంతే కదా. ఇప్పుడు ఇంకా రహస్యం ఏంటంటే ఈ యొక్క దేహంలో
దేహంలో ఎవరు ఏ రకంగా పరిపక్వత పొందారు అనేటువంటిది దేహమును చూసే గుర్తుపడతారా, దేహమును చూడకుండా గుర్తుపడతారా? దేహమును చూస్తేనే, దేహం ద్వారానే వారు బలిష్ఠుల, బలవంతుల, జ్ఞానవంతుల, స్త్రీల, పురుషుల అనేటువంటిది తెలుస్తుంది. దేహంతో వ్యవహారం చేయడం జరుగుతుంది. దేహానికే బాల్య యవ్వన వృద్ధాప్యం అనేటువంటివి ఈ యొక్క మార్పులు అనేటువంటి దేహంలో కనపడుతుంది, దేహంలోనూ చూడడం జరుగుతుంది. దేహం లేకపోతే ఈ దేహము అనే ప్రత్యేకత లేకపోతే జీవాత్మ పరమాత్మలో తేడా ఏముంది? ఆ ప్రత్యేకతను చూపించడానికే ఈ ఏకాంతం అనేటువంటి ఈ జీవితంలో, ఈ స్త్రీ పురుష దేహంలో, ఈ పశుపక్షి జీవితంలో విడివిడిగా చూపిస్తున్నాడు భగవంతుడు. అన్ని ఈ వయస్సు అనేటువంటివి, రోగాలు, నొప్పులు. ఈ ప్రసంగంలో ఒకటి చెప్పాలనుకున్నాం. విజయదుర్గమ్మ గారు కెమెరా బంద్ చేసుకొని కూర్చున్నారా? ఈ యొక్క రోగము ఎక్కడొస్తుంది, రోగము అంటే ఏంటిది, రోగము ఎక్కడొస్తుంది, రోగినని ఎట్లా తెలుసుకోవాలి? మనస్సులో. ఇంకొకరు చెప్తారు, రోగము మొదలు మనస్సులో వస్తుంది. అదే దేహము, దేహి, దేహి, దేహము, దేహములో రోగం ఉంది, దేహం దేహికి రోగం లేదు. ఆ దేహము నేను అనుకున్నటువంటి భ్రమలో నాకు రోగం వచ్చిందని, నాకు జ్వరం వచ్చిందని, నాకు క్యాన్సర్ వచ్చిందని, నాకు ఎయిడ్స్ వచ్చిందని, ఈ ఎయిడ్స్, క్యాన్సరు, ఈ జ్వరము, ఈ యొక్క కాలు విరిగిపోతే రాడ్డు వేసేటువంటిది దేహానికి వేశారా, మీకు వేశారా? ఆత్మ అజ్ఞానంలో ఉన్నప్పుడు బ్రహ్మ. ప్రభాకర్ గారు, దేహము దర్పణము, దేహము దర్పణము, దేహములో రోగాలు, దేహి నిమిత్త మాత్రంగానే, దర్పణం వేరు, దర్పణంలో చూసుకునేవారు వేరు, దర్పణం వేరు, దర్పణం ముందు నిలబడ్డవారు వేరు. ఈ రహస్యాన్ని తెలుసుకోలేక దేహంలో నేనున్నాను అనేటువంటి దేహంలో నేనున్నాను అనుకుంటే ఏ బాధ లేదు. దేహమే నేను అనుకున్నప్పుడు నాకు జ్వరం వచ్చింది, నా కాలు ఎరిగింది, నా చూపు పోయింది, నన్ను కొడుతున్నారు, నేను చచ్చిపోతున్నాను. దర్పణం పగిలిపోతే అవకాశం ఉంటుంది ఆచార్య. అవును, అందుకే దేహం క్షతవిక్షతమవుతుంది కదా. దేహం క్షతవిక్షతమవుతుంది, కాలు ఎరుగుతుంది, చెయ్యి ఎరుగుతుంది, కన్ను పోతుంది, వినికిడి శక్తి పోతుంది, నోటి మాట పోతుంది, పక్షవాతం వస్తుంది. పుష్పమ్మ గారు, అంత కృష్ణమూర్తి గారు మౌనంగా ఉంటే కాదు, కెమెరా ఓపెన్ చేసి చూడండి, అడగండి. బాలరాజు గారు అర్థమవుతుందా? దేహము, దేహి, రోగము, ఈ రోగం, ఈ జ్వరము, ఈ ముసలితనం దేహికి వచ్చిందా, దేహానికి వచ్చిందా? ఏది మాట్లాడారు? దేహము ఒక దర్పణం, ఆ దర్పణం దేహంలో ఉన్నాయి. భగవంతుడు చూపిస్తున్నాడు, నువ్వు వట్టి భ్రమలో ఉన్నావు, నీవు అవిద్యాగ్రస్తమై ఉన్నావు, ఈ దేహము నువ్వు కాదు, ఈ దేహానికే రోగాలు వచ్చాయి, ఈ దేహానికే అంగభంగం అవుతుంది, ఈ దేహమే ఇది రోగగ్రస్తం అవుతుంది, ఈ దేహమే చచ్చిపోతుంది, నువ్వు కాదు అనే. ఇప్పుడు ఇక్కడ సరైనటువంటి ఆక్సిజన్ అందనప్పుడు ఈ ఊపిరితిత్తులు కానీ అక్కడ ఖరాబ్ అవుతాయి అనేది కూడా ఒకటి డౌట్ వస్తుంది. సరైన ఆక్సిజన్ అందనప్పుడు ఊపిరితిత్తులు ఖరాబు కానివ్వండి, ఎయిడ్స్ రోగం రానివ్వండి, దేహంలో అవుతుందా? ఈ ఊపిరితిత్తులు దేహానికి ఉన్నాయా, ఆత్మకు ఉన్నాయా? ఈ హార్ట్ అటాక్ అనే హార్ట్ అనేటువంటి అవయవము, హృదయం అనేటువంటి అవయవం దేహానికి ఉన్నదా, ఆత్మకు ఉన్నదా? ఆత్మకు లేదు. మరి దేహానికి అంటే దేహము వేరు, దేహి వేరు. దేహి నువ్వు ఇగో ఆపరేషన్ చేస్తున్నాడు, దేహంలో కత్తి పెడుతున్నారు, ఆ చంపేవాడు ఇగో దేహాన్ని పొడిచి చంపుతున్నాడు. ఇగో డాక్టరు దేహాన్ని చీల్చి రోగాన్ని నయం చేస్తున్నాడు. దేహి నీ దేహానికి ఇగో సూదిస్తున్నాడు, గుచ్చుతున్నాడు. దేహి నువ్వు వేరు, నీ దేహము వేరు. కనపడే ప్రకృతికే కదండి ఇది వచ్చినా కూడా. దేహి నువ్వెందుకు బాధపడుతుంటావు?
నువ్వు అజ్ఞానయుక్తంగా ఉన్నావు, నువ్వు మూర్ఖంగా ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఈ అవిద్యాగ్రస్తమై ఉంటావో, నేను దేహం అని అనుకుంటావో, నేను స్త్రీనని, నేను పురుషునని, నేను పశుపక్షి క్రిమి కీటకాన్ని నువ్వు అనుకుంటావో, నువ్వు చావాల్సిందే. అందుకే నీ దగ్గరికి పంచమహాభూతాలు వస్తున్నాయి. నీ దేహానికి ఈ పంచమహాభూతాలు, నీకు కాదు. నువ్వు పంచమహాభూతాలకు అతీతం. దేహానికే రోగాలు, నీకు కాదు. నీ దేహం అంగభంగమైంది కాబట్టి, కాలు ఇరిగింది కాబట్టి రాడేశారు, చెయ్యి ఇరిగింది కాబట్టి రాడేస్తున్నారు. ఈ కాలు చెయ్యి నువ్వు కాదు, నీ దేహం యొక్క అంగము. నువ్వెందుకు బాధపడుతుంటావు? దేహము వేరు, నువ్వు వేరు. ఈ దేహంలోకి రావడం, ఈ చావు పుట్టుకలతో రావడం, ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవడం, వాహనం ఎక్కినటువంటి ఈ యాత్రికుడు వాహనాన్ని విడిచిపోతున్నట్టుగా జీవితంలోకి వచ్చిన నా కాలు ఇరిగినప్పుడు నేను బాధకపోతే వేరే వాళ్ళు ఎట్లా బాధపడతారు? నాది కదా కాలు. ఇదే కదా మా అజ్ఞానము. నీది కాలు ఎట్లయితది? నీవు కాలు కాదు కదా, నీది కాలు అవ్వడం, నీవు కాలు అవ్వడం. నాది కాలు, నా చెయ్యి నేను చెయ్యి, నా తల నేను తల, నా కన్ను నేను కన్ను. అర్థమవుతుందా? బాధపడే వేరే ఉంది, ఆత్మనే కదా. నేను వేరు, నాది వేరు కదండి. నేను అనేటటువంటిది అది ఆత్మ, నాది అనేది సంబంధించింది. ఈ రహస్యాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి భగవంతుడు ఈ సంతానాన్ని చూపిస్తున్నాడు. సంతానం అంటే ఇంకేదో కాదు. ఇప్పుడు నేను అనేటువంటిది, నేను నాది అనేటువంటిది దేహం నుంచి చూపిస్తూ, సంతానం అనేటువంటి నా బిడ్డ, నా కన్ను, నా కాలు, నా శరీరం, నా బిడ్డ, నా భార్య, నా సంపత్తి, నా ఇల్లు, నా శరీరం. దెబ్బ తగిలింది శరీరానికైనా అనుభవించేది ఆత్మే కదా సార్. ఇప్పుడు అమ్మగారు వాహనం కొత్తగా కొన్నారు, చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు. అతను ఎంత పిసినారి వాడంటే పిల్లికి కూడా బిచ్చని పెట్టినటువంటి వాడు. ఏదో పరిస్థితిలో కారు కొన్నాడు, పోతుంటే డ్రైవరు దాన్ని పట్టుకొని వెనకకు ముందుకు బాగా ఊపుతున్నాడు. అరే ఏం చేస్తున్నావురా అని చెప్పేసి కోపంతో అడిగాడు. అయ్యా గేరు మారుస్తున్నానయ్యా బండి ముందుకు పోవడానికి. అబ్బని దుంపదే కాదు, నా ముందటే నువ్వు గేరు మారుస్తున్నావు అంటే నా వెనకాల నువ్వు కారుని మార్చేటట్టున్నావు కదా. ఇప్పుడు వారికి సమాధానం చెప్తారు, చెప్పండి. గేరు కాబట్టి ఏది గేర్ మారిస్తేనే ప్రయాణిస్తుంది అనేది తెలియదు కాబట్టి ఈ తెలియని అవగాహన లోపం అది. అందుకని ఈ కన్ను, చెవి, నోరు, నోటి మాట, కనబడని నోటి మాట దగ్గరికి తీసుకెళ్తున్నాడు భగవంతుడు. మాట పడిపోయింది. శ్వాస దగ్గరికి తీసుకెళ్ళాడు, శ్వాస ఆడట్లేదు. అదే రూపకంగా దేహము వేరు, దేహి వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు, ఈ జీవితం వేరు. దేహానికి రోగం వచ్చింది, అందుకే ఇక్కడ చూపిస్తున్నాడు కదా. చెట్టు మీద పండు చిలుక వెళ్ళి తింటుంది, ఒక దృష్టాంతం. ఇంకొక దృష్టాంతం, శిశువుకు ఆకలేస్తుంది, తల్లి దగ్గరకు పోయి పాలు తాగుతున్నాడు. ఇద్దరిలో తేడా ఏముంది? ఏది ఇద్దరికి ఆకలి అవుతుంది, ఇద్దరిలో తేడా ఏం లేదు. ఇద్దరు అక్కడ ఆకలి అవుతుంది అది తింటున్నది, ఇక్కడ ఆకలి అవుతుంది శిశువు పాలు తాగుతున్నాడు, అంతే, తేడా ఏం లేదు. చెట్టుకున్నటువంటి పండ్లు, తల్లి ఎదలో ఉన్నటువంటి పాలు, పండును తింటున్నటువంటి చిలక, పాలు తాగుతున్నటువంటి శిశువు, తేడా ఏముంది? రెండు పరమాత్మ ఇచ్చినవి. ఎవరిచ్చారనేది కాదు ప్రసంగం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రెండు సమానం ఆచార్య. నాకు రోగం వచ్చింది, నేను కుంటి, నేను గుడ్డి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేటువంటి ఈ బాధపడడం దేహి. నీవు వేరు, నీ శరీరం వేరు. శరీరంలో మార్పులు జరిగితే నువ్వెందుకు నేను ఇట్లయిపోయాను, నేను కుంటి గుడ్డి అని చెప్పేసి నువ్వెందుకు అనుకుంటావు? నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి నీ కన్ను పోతే ఒరే గుడ్డోడా అని చెప్పి తిట్టిస్తున్నాడు దేవుడు. కాలు ఎరిగితే ఓ కుంటోడా అని తిట్టిస్తున్నాడు. నువ్వు కుంటి ఎట్లా? ఆత్మ, ఓ జీవాత్మ, నువ్వు కుంటి ఎట్లయినావు? నువ్వు కుంటుతున్నది ఎట్లాగా?
ఈ యొక్క కళ్ళు తీసేసి, చూపు తీసేసి, వినికిడి శక్తి తీసేసి, నోటి మాట తీసేసి భగవంతుడు చూపిస్తున్నాడు కదా ఒక్కొక్క వ్యవహారానికి. ఏది మాట్లాడారు పొద్దు ఏదైనా మన ఆత్మ బాధపడితే శరీరం బాధపడుతుంది, ఆత్మ బాధపడమంటారండి. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఆత్మ తగిలేది శరీరానికి. శరీరం నేను అనుకుంటున్నావు కాబట్టి నీకు ఈ బాధ, నీకు ఈ వృద్ధాప్యం. శరీరం నేను కాదు అనుకున్నప్పుడు నీకు బాధ ఉంది. వికలాంగులు మనకంటే ఎక్కువ ఆత్మస్థైర్యంతో పని చేస్తున్నారు, గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నారు. ఇన్ని అవయాలు అన్ని కరెక్ట్ ఉండి కూడా మనం ఏం చేస్తలేమంటే వాళ్ళ లోపల ఆత్మస్థైర్యం ఉంది అన్నట్లా ఆచార్య. ఓం. మీరు ప్రసంగానికి దూరంగా వెళ్తారండి స్వామి. ఇక్కడ ఏంటంటే దేహము వేరు, దేహి వేరు. మనం ఈ రోగాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, ఈ చేతగానితనం ఏదైతే ఉందో ఆ దేహంలో ఉన్నది. వాహనం నడుస్తలేదు, ఇబ్బంది పెడుతుంది, ఇదే చేతగానితనం దేహంలో. లేదు ఆత్మకు. ఆత్మ వేరు, శరీరం వేరు, వాహనం వేరు, నడిపేవారు వేరు. ఏ రకంగానూ ఈ దేహంలో దేహి ఆ రకంగా. బండి ఇబ్బంది పెడుతుంది, ఓంప్రకాష్ బండి ఇబ్బంది పెడుతుంది అంటే శ్యామలయ్య గారు తీసుకుపోయి రిపేర్ చేసుకొచ్చారు. అర్థం కావట్లేదా శ్యామలయ్య గారు? నడిపే అర్థమవుతుంది. చూసారా, కొత్త బండి కొన్నాం, దీని మీద వాడు చెత్త పోసారు, గట్టిగా రాయితో కొట్టాడు, అద్దం పగిలిపోయింది. నేను కొత్త ఇష్టమైనటువంటి పట్టు వస్త్రాలు కట్టుకోగానే మీద ఉంచారు. అది చెత్త వేసిండ్రని మనం భావించుడికే మనకు బాధ అవుతుంది ఆచార్య. భావించకపోతే బాధ కాదు. అంతే. దాన్ని బాధపడితే ఏమనుకోవాలి మరి దాన్ని? అది అజ్ఞానం, అవిద్య. అంటే వస్త్రం ఉతుక్కుంటే పోతుంది, కారు మీద చెత్త వేస్తే కడుక్కుంటే పోతుంది, బురదేసి కడుక్కుంటే తుడుచుకుంటే పోతుంది. ఆ మాత్రం దానికి బాధపడాల్సింది. అంటే ఈ వాహనం నేను, నాది అనేటువంటి ఎంతగా దాని పట్ల మనం మక్కువ పెంచుకుంటుంటామో, ఈ బురద వేయడం, ఊమి వేయడము అనేటువంటి దాంతో నా మీద వేసినట్టుగా, నేను కొత్తగా ఇప్పుడే షోరూమ్ నుండి తీసుకొచ్చి బయటకు రాగానే రాయితో కొట్టాడు, పగిలిపోయింది. ఇప్పుడు ఇంత నష్టం అయింది. దేహం నాది నాది అని అమోహంలో ఉండటమే నైపుణ్యం, లేకపోతే ఆత్మ నైపుణ్యంగా నడుపుకోవటం దేహాన్ని ఆచార్య అని నేను అనుకుంటున్నా. దేహము వేరు, దేహి వేరు. దేహము దేహి. ఈ చికిత్స చేసేటువంటి వైద్యుడు ఎక్కడ చేస్తున్నాడు? దేహంలో చేస్తున్నాడా, దేహికి చేస్తున్నాడా? దేహంలోనే చేస్తున్నాడు. రోగం దేహంలో ఉందా, దేహిలో ఉందా, ఆత్మలో ఉందా, శరీరంలో ఉందా? దేహంలో ఉంది. మరి ఈ బాధ, ఈ ముసలితనం ఏంటి? ఈ యొక్క వృద్ధాప్యం, ముసలితనము, ఈ యొక్క క్షతగాత్రతనము, ఈ యొక్క కాలెరుగుడు, చెయ్యి ఎరుగుడు అనేటువంటి దాంతో మనం బాధపడడం ఎందుకు? నేనే దేహము అన్నప్పుడే బాధ. నాది దేహము, నా చెయ్యి వేరు, నేను వేరు, నా కాలు వేరు, నేను వేరు, నా ఇల్లు వేరు, నేను వేరు, నా సంతానం వేరు, నేను వేరు అని అనుకున్నప్పుడు అక్కడ అంత ఇబ్బంది ఉండదు, బాధ ఉండదు. అనేది ఎక్కడ ఆత్మ అనేది అనుభవిస్తుంది కదండి. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పి ఆనందం కలుగుతుంది. ఎవరికి కలిగేది? సమయం పరిగెట్టుకుంటుంది, సాగదీస్తున్నారు. సూటిగా మాట్లాడితే మనం కొంచెం ముందుకు పోతుంటాం. ప్రతి దాంట్లో నేను అన్నప్పుడే బాధ ఎక్కువ అవుతుంటది ఆచార్య. నేనే స్త్రీని, నేనే పురుషుని, నేనే దేహమును అని అనుకున్నప్పుడే బాధ ఎక్కువ. నేను వేరు వేరు కదా ఆచార్జీ. నాదన్నప్పుడు బాధ ఉంటుంది, నేను కాదు ఆత్మ అన్నప్పుడు బాధ ఉండదు. అనుభవింపజేసే కర్మ ఫలాన్ని అనుకున్నప్పుడు బాధ ఉండదు. అంతే. ఆ బాధ నుంచి బయటకు రావడమే మనము భవసాగరాన్ని తరించిపోవటము. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఆచార్జీ? మరి దానికి సమానంగా ఆచార్జీ, ఒక తల్లి ఒక స్త్రీ ఒక 10 కేజీలు కానీ 15 కేజీలు, 10 కేజీలు కానీ 15 కేజీలు కానీ బరువు మొయ్యాలంటే సాధారణంగా మొయ్యలేదు. బిడ్డ అంత బరువు ఉన్నా కానీ సంతోషంగా చాకచక్యంగా ఎత్తేసుకుంటుంది ఆవిడ.
ఇప్పుడు కొండారెడ్డి గారు వచ్చారు, వారు ఏమంటారు, మా కోడలు ఇట్లా అంటున్నది, నేను ఈ యజ్ఞం చేయను స్వామి, మీరు వెళ్ళిపోండి, ఇది చేయను అని అంటున్నాడు. ఆవిడ ఉన్నది హైదరాబాద్ లో, వీరు ఉన్నది ఇక్కడ బొల్లపట్నం ఏదో ఉంది కోసిగి పక్కన. వారు అన్నారని వీరు బాధపడి యజ్ఞం చేయనని చెప్పేసి అంటున్నాడు. వారు అన్నారు నన్ను ఇంత మాట అనేసింది అని. కొండారెడ్డి గారు వింటున్నారా? ఈ రకంగా అంటే తెలియక అన్నారు కదండి దాన్ని. నేనే శరీరమును, నేనే వ్యక్తిని అని అనుకున్నప్పుడు అప్పుడే చావు నీకు తప్పదు, అప్పుడే నీకు రోగం తప్పదు, రోగం యొక్క బాధ తప్పదు, అప్పుడే నీకు ఈ వృద్ధాప్యం పీడిస్తుంటది. నేను వేరు, ఈ శరీరం వేరు, దేహము వేరు, దేహి వేరు అని అనుకున్నప్పుడు ఏ రోగం, ఏ బాధ మనల్ని ఇబ్బంది పెట్టదు. సమయం చాలా అయిపోయింది కాబట్టి ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదంటే రాయండి, వాట్సాప్ లో చేయండి, లేదంటే రేపు అడగండి. ఓకే, నమస్తే. శ్యామలయ్య గారు. ఆచార్యుల వారికి ధన్యవాదాలు. బృహదారణ్యక ఉపనిషత్తు మరి మనకు ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో లోతుగా విషయాలన్నీ అర్థమవుతున్నాయి. ఆచార్య వారు లోతుగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఆచార్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సంధ్యోపాసన ఈరోజు. ఓం నమస్తే ఆచార్యజీ. అమ్మా, మరి మీరు దేహం వేరు దేహి వేరు అన్నప్పుడు మరి ఈ పెళ్లి ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఈ బంధాలు ఇవన్నీ ఎందుకు? మరి పిల్లలకు బాధ ఉన్నప్పుడు మనకెందుకు బాధ అనిపిస్తుంది? మరి మనం వేరన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఈ సమాజంలోనే మనం ఉండాలి కదా. మీరెవరు, మీ పరిచయం ఇవ్వండి. నేను భాగ్యలక్ష్మి వాళ్ళ కూతురునండి. నేను మీ ప్రసంగం వింటుంటే మీరు దేహం దేహి అంటున్నారు కదా. మరి మనం ఆత్మ వేరైనప్పుడు మనం పెళ్లి చేసుకోకుండా దేహం దేహి అని అట్లా ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఇదంతా, ఈ వ్యవస్థ ఎందుకు? అది దేవుణ్ణి అడగండి. ఉండడం రేపు అడగండి అమ్మా, రేపు అడగండి విషయాలు. రేపు వచ్చి సమస్య మరి చాలా సమయం తీసుకుంటది కాబట్టి ఇప్పుడు సమయం అయిపోయింది. రేపు చెప్తాను. సరేనండి. నమస్తే ఆచార్యజీ. నమస్తే. వరలక్ష్మమ్మ గారు ఈరోజు వరలక్ష్మమ్మ గారు సంధ్యోపాసన చేయించారు. ఓం నమస్తే సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం ఇషోబలం ఓం కర్తలాకర పృష్ఠి ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం సాభిద్ధ తపస్సోధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో వజాయత అహోరాత్రాణి విదదద్దిస్రస్మిషతో వస్తి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పై
యతు దివించ పృథివీంచాంతరిక్షం మధు ఓం शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो एभ्योऽस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो एभ्योऽस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो एभ्योऽस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो एभ्योऽस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा उदितं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनास्याम शरदः शतं भूयश्च शरदः शतात्। ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। इति वैदिक संध्या प्रकरण। सर्वेभ्यो नमस्ते। शांति पाठ। शांति अंतरिक्षं शांति ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि
ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆచార్యజీ నమస్తే. ఆచార్య నమస్తే. ఓం